మానవ సేవయే మాధవ సేవగా, సమాజ శ్రేయస్సే పరమోధర్మంగా, మనస వాచానమైన సాటి లేనిమేటి నాయకుడు మన అమెరికా తెలుగు తేజం శ్రీ బాలారెడ్డి ఇందుర్తి గారు. ఎంతో మంది జీవితాలలో వెలుగు నింపడానికి అహర్నిశాలు శ్రమిస్తున్న పేదల ఆశాజ్యోతి, నిత్య సేవా తత్పరుడు శ్రీ బాలారెడ్డి. అమెరికాలో స్థిరపడిన బాలారెడ్డి గారి బాల్యం, విద్యాభ్యాసం భారతదేశంలోనే జరిగింది. గత 25 సంవత్సరాలుగా అప్రతిహతంగా కొనసాగుతున్న తన సంఘ సేవా కార్యక్రమాలకు ప్రేరణ విద్యార్థి దశలో జరిగిన ఎన్నో అనుభవాలు, సంఘటనలు. ఆత్మవిశ్వాసం, అకుంఠిత దీక్ష, అంకిత భావం పుష్కలంగా ఉన్న బాలారెడ్డి ఇందుర్తి గారు అమెరికాలోని తెలుగు సంస్థలైన అప్నా ఫౌండేషన్, మెట్రో అట్లాంటా తెలుగు అసోసియేషన్ మరియు నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్లో కీలక పదవులు నిర్వహించి ఔరా అనిపించుకున్న తెలుగు దిగ్గజం. తాను చేస్తున్న సేవలు కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా తన సేవా ప్రపంచ పరిధులను విస్తరించి శంకర నేత్రాలయ అమెరికా సంస్థ అధ్యక్ష పగ్గాలు చేపట్టారు. శంకర నేత్రాలయ వ్యవస్థాపక అధ్యక్షులైన డాక్టర్ బద్రీనాథ్, అమెరికా శంకర నేత్రాలయ వ్యవస్థాపక అధ్యక్షులైన శ్రీ ఎస్వి ఆచార్య గారుల ఉత్తేజ స్ఫూర్తితో శంకర నేత్రాలయ అమెరికా విభాగాన్ని మరింత పటిష్టం చేశారు. బాలారెడ్డి ఇందుర్తి గారి సమర్థవంతమైన నాయకత్వంలో శంకర నేత్రాలయ సంస్థ తన కార్యకలాపాలను అమెరికాలోని వివిధ రాష్ట్రాలకు విస్తరింపచేసి ఎంతో మంది ప్రముఖులను కార్యవర్గ సభ్యులుగా, సలహాదారులుగా సంస్థలోకి తీసుకురావడం జరిగింది. తద్వారా సంస్థకు కావలసినటువంటి నిధులను రికార్డు స్థాయిలో చేకూర్చడం కూడా జరిగింది. శంకర నేత్రాలయ మేసు బస్సుల సేవలను కేవలం తమిళనాడు రాష్ట్రానికే పరిమితం కాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు పొరుగు రాష్ట్రాలకు కూడా విస్తరించారు. మేసు ప్రోగ్రాంకు విరాళాలు ఇచ్చే దాతల సంఖ్య గత 3 సంవత్సరాలుగా గణనీయంగా పెరిగింది. శంకర నేత్రాలయ సంస్థ ద్వారా ఎంతో మంది ప్రముఖులతో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని రూపొందించి శంకర నేత్రాలయ సంస్థ చేస్తున్న వివిధ కార్యక్రమాలను వివరించి భవిష్యత్తులో వారి సహాయాన్ని అర్థించడం జరిగింది. బాలారెడ్డి గారు చేపట్టిన ప్రతి కార్యక్రమం ఓ వైవిధ్యభరితం, ఒక నూతన పంథ, ఓ విజయం. ఈ కార్యక్రమాల అంతిమ లక్ష్యం సాధ్యమైనంత వరకు సంస్థకు నిధులు సమకూర్చి తద్వారా భారతదేశంలో నివారించదగ్గ కంటి వ్యాధులను అరికట్టడం. విద్య, వైద్య, వైజ్ఞానిక, సినీ, రాజకీయ, క్రీడా రంగాలలో ఆరితేరిన ఎంతో మంది ప్రముఖులతో సత్సంబంధాలు, వ్యక్తిగత పరిచయాలు. ప్రతి మగాడు విజయం వెనుక ఓ స్త్రీ ఉంటుందనే విషయాన్ని అక్షర సత్యం చేస్తూ బాలారెడ్డి గారి వెనకే ఉంటూ ఆయన్ని ప్రోత్సహిస్తున్న వారి సతీమణి శ్రీమతి మాధవి ఇందుర్తి గారి కృషి శ్లాఘనీయం. శంకర నేత్రాలయ అమెరికా వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ ఎస్వి ఆచార్య గారు స్వయంగా తన మాటల్లో బాలారెడ్డి గారి గురించి. నమస్తే, మై నేమ్ ఇస్ ఎస్వి ఆచార్య. I had the great opportunity of starting Shankara Nethralaya USA in 1988 with blessings from Padma Bhushan Dr. S.S. Badrinath. With the recommendation from our Vice President Shesh Sharma, he was elected as President in 2019. Since that year, he has accomplished a lot for the organization. Some of the accomplishments are increased the number of trustees from 25 to 35, created a new board known as Board of Advisors to recognize
who play a significant role for the organization, created local chapters in more than 20 cities in USA, created a number of committees for efficient operation of the trust, started major presence in TV and other social media, established mobile eye surgical unit in Hyderabad, identified mega donors and sponsors for mental camps. These are only few of the major accomplishments by Bala. I am very happy Shankar Nethralaya has chosen to unanimously approve the prestigious Shankar Ratna Award to Bala Indurti. Thanks Dr. Surendran, Dr. Girish Rao and others for taking the decision in the right direction. Bala will be joining the rank of Ratan Tata, Mr. A.M. Nayak, former chairman of Larsen Toubro, Mr. Madhav Nair, former chairman of ISRO, and other who are the former recipients of this award. Congratulations, Bala, for this outstanding award. Continue the great work for Shankar Nethralaya USA. May God, great Lord, bless you and family. ప్రతిష్టాత్మకమైన శంకరరత్న అవార్డుకు శ్రీ బాలారెడ్డి ఇందుర్తి గారు అన్ని విధాల అర్హులు. ఈ అవార్డు వారి నిస్వార్థ సేవకు, నిర్విరామ కృషికి, సేవా తత్పరతకు ఓ గుర్తింపు. ఈ సందర్భంగా మిత్రులు, బంధువులు, శ్రేయోభిలాషులు, శంకర నేత్రాలయ కార్యవర్గ సభ్యుల తరఫున వారికి అనేకానేక శుభాకాంక్షలు. భవిష్యత్తులో వారి సేవలకు మరిన్ని గుర్తింపులు రావాలని మా ఆకాంక్ష, అభిలాష. ధన్యవాదాలు. నమస్కారం. ప్రతిష్టాత్మకమైన శంకరరత్న అవార్డును 2023 సంవత్సరానికి శంకర నేత్రాలయ కేంద్ర కార్యవర్గ బృందం ఈ నెల 28వ తేదీన శ్రీ బాలారెడ్డి ఇందుర్తి గారికి ప్రదానం చేయడం జరిగింది. అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమం చెన్నై నగరంలోని శంకర నేత్రాలయ క్యాంపస్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శంకర నేత్రాలయ చైర్మన్ శ్రీ డాక్టర్ టి సురేంద్రన్, శంకర నేత్రాలయ ఇండియా అధ్యక్షులు డాక్టర్ గిరీష్ రావు, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తమిళనాడు ప్రభుత్వ అడిషనల్ సెక్రటరీ శ్రీ గగన్దీప్ సింగ్ బేడి, ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు శ్రీ అంబటి రాయుడు మరియు ఎంతోమంది పుర ప్రముఖులు హాజరయ్యారు. ఈ అవార్డు తీసుకున్న ఇతర ప్రముఖులలో శ్రీ రతన్ టాటా, శ్రీ మాధవన్ నాయర్, శ్రీ ఏఎం నాయక్, శ్రీ ఎస్వి ఆచార్య కూడా ఉన్నారు. ఈ బహుమతిని ప్రదానం చేస్తూ ప్రముఖులు బాలారెడ్డి గారి కృషి ఎంతో పవిత్రమైనదని, దీనివల్ల ఎంతోమంది లబ్ధి పొందుతున్నారని, బాలారెడ్డి గారు ఈ అవార్డుకు పూర్తి అర్హులు అని ప్రకటించారు. Distinguished guests on the dais, Dr. Girish Garu, Bala Indurti Garu, Gagandeep Singh sir, and Ramchandran Garu,
and ಡಾಕ್ಟರ್ ಗಿರೀಶ್ ರಾವ್ ಅವರಲ್ಲಿ இந்த விழாக்கு கதாநாயகனாக இருக்கக்கூடிய இன்றைக்கு சங்கர் ரத்னா அவார்டு வாங்கியிருக்கின்ற நேரடியா யுஎஸ் இருந்து வந்துட்டு எங்களுடைய நண்பர் திரு பாலா ரெட்டி அவர்களே, நாம் எல்லாம் சேர்ந்து பாலரெட்டி போன்ற பெரியவங்களுடைய ஒரு கான்ட்ரிபியூஷன் பாராட்டலாம், அக்னாலேஜ் பண்ணலாம், அவங்களுக்கு நன்றி சொல்லலாம். அதே நேரத்தில் உங்களுடைய கான்ட்ரிபியூஷன், உங்க போன்ற பெரியவங்களுடைய కాంట్రిబ్యూషన్ ఇన్ను ఎంగళుడే సముదాయానికి తేవయా. ఈ కార్యక్రమంలో భాగంగా అమెరికాలోని అట్లాంటా నగరానికి చెందిన శిల్పా ఉప్పులూరి మరియు సందీప్ కౌత 2 దేశభక్తి గీతాలు పాడతారు. आजा जिंदे शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले. जय हो जय हो. आजा आजा जिंदे शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले. जय हो जय हो जय हो रत्ती सच्ची मैंने जान गवाई है, नच नच कोयलों पे रात बिताई है. अखियों की नींद मैंने खूब से उड़ा दी, गिन गिन तारे मैंने उंगली जलाई है. आजा आजा सिंध शामी आने के तले, आजा जरी वाले नीले आसमां के तले. जय हो जय हो जय हो जय हो. चख ले हाँ चख ले, ये रात शहद है. रख ले हाँ दिल है, दिल आखिरी हद है. रख ले काला काला काजल तेरा कोई काला जादू है ना. काला काला काजल तेरा कोई काला जादू है ना. आजा आजा जिंदे शामी आने के तले, आजा जरी वाली नीले आसमां के तले. जय हो. कब से हाँ कब से जो लब पे रुकी है, कह दे हाँ कह दे, अब आँख झुकी है. कह दे ऐसी ऐसी रोशन आँखें रोशन दोनों हीरे होता. आजा आजा जिंदे शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले. जय हो जय हो जय हो जय हो. శ్రీ బాలారెడ్డి ఇందుర్తి గారు ఈ అవార్డును స్వీకరిస్తూ, ఈ గుర్తింపు రావడం తనకు చాలా గౌరవంగా భావిస్తానని, తమ ప్రయాణం శంకర నేత్రాలయతో ఏ విధంగా మొదలైంది అని
వివరంగా శ్రోతలకు తెలియజేశారు. అదేవిధంగా తనకు ఈ అవార్డు రావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. ఎవ్రీవన్, వనక్కం, అందరికి నమస్కారం, సబ్కు సలాం. So, I think I had to learn a lot of languages, but I'm very honored, and it's one of the greatest moments in my life. And like in the presentation I saw, Shyam said, for every successful man there is a woman. But we are supposed to come to receive this award together, but we have some personal challenges at home. My wife stayed there and she said, so, yeah, so, but the thing is, when it comes to Sankara Nethralaya, I don't know where to start and how I reached this far. There is a great couple in Atlanta, great philanthropist, Dr. Ravi Sharma and his wife, Dr. Shiv Sharma. They are well-respected couple in Atlanta. So she is the one who contacted me to join with Sankara Nethralaya. And I have a lot of respect to her, but I said normally I don't involve in more than one association. I was already busy with NATA. I can't. But I'm not saying just exaggeration. She literally called 100 times. And normally when she calls, nobody will even expect second call, they accept. Finally I said, okay, since you are calling me, I will consider to join and see if how it goes. So then I joined. Then after 2 years later, I realized she is the right person and to put me here. And then after that, I came out of NATA. Then, right from the beginning, I could see the vision of Dr. S.S. Badrinath. I really liked the tagline, eradicate the preventable blindness across the country. So for that, I was thinking, Dr. Badri, I don't know how he was working 7/24, how he finds the time. I used to contact very frequently. I could not believe how this man, finds the time to call me somewhere. I'm in Atlanta and I'm just a trustee. I was not president. Regular calls, regular things. And then he and Acharyaji, they discussed and they decided to make me as the president. So, of course, it was first recommendation went from Shiv Sharma and our Vice President Murthy Rekapalli. And I told Dr. Badri, I'm just a trustee of not even completed 2 years. Why can't we wait for some more time and let me understand more? He said simply one word, Bala, it's already late. So you need to take that. So when I came, Atlanta chapter was like the 10-year-old. And total in USA, we had 25 trustees. From 7 chapters, I was thinking what to do. Fundraising means we should not go and knock the same door every time. Everybody has the money. Everybody wants to serve the community. But the community has to know this is the real thing we need to give. So for that, every time when I get an idea, first thing is I talk to Mr. Acharya, S.V. Acharya, who is the founder of SN USA, who started in 1988. Then I talked to my close friends, Murthy Rekapalli, Shyamapalli, and Srini Vangimala, Sridhar Tikavarapu, like that. I talk to them. They say, okay, this is good. So then every time I talk to them and I make it happen. In the last 6 years after I became president, we changed the bylaws. We took our footprint of Sankara Nethralaya in USA from 7 chapters to 21 chapters. Money comes from everywhere in USA. Why in 7 places? Now we are in 21 places. So based on the same concept, I'm keep on working with the other trustees, taking their input and trying to expand more and more cities. And the thing is, we have great respect in USA for Sankara Nethralaya. That is 50% of the job it is doing. So we are getting 100% credit, but 50% the name, what Dr. Badri gave, his vision, and his 2 eyes, Dr. Surendran, Dr. Girish Rao are working like tirelessly. Whenever I need something in Sankara Nethralaya, Chennai, my go-to person is Suresh Kumar. He's always available. He works 7/24. And we are working on multiple mobile eye surgical unit camps.
Without talking to Arul Kumar, I don't think we do any camp. So Mr. Arul Kumar is also one of the key persons. And Mr. Rajesh and Dr. Gajendran, in fact, right now he's in my village doing the camp, Telangana camp, 4th camp. They're all like doing a lot of service. And so, not that I am not missing the chief guest, Mr. Gagandeep Singh ji, and I'm big fan of Ambati Raidu. See, the focused people, they look at their audience and if they never realize we are also in that audience. So I like the way he played and he represented Chennai Super Kings, and also I'm proudly say he's from our Telugu place. So basically to serving that concept, it started for me when I was in school, People's High School. That school really gave me, what you make is not important, what you can give back to the community is important. So my Telugu teacher, Srinivas, so when I was doing intermediate in junior college, I came to know he was suffering with cardiac problem, he needs support. So I went to visit him. His wife said, I was inquiring what is going on. They said, surgery, bypass surgery, they need 10,000 rupees. So I came back. Then I told my friends, they went to visit him. So my sir, Telugu sir, who I respect a lot like my parents, so he said, Balakrishna Reddy is working to raise the funds. And my friends came and said, how come we did not know you are raising the funds? Until then, I did not know that I am raising the funds. It is like if you watch guide movie like Devanand Role. I don't know how many of you watched that R.K. Narayan's novel. So I became like, without my knowledge, a fundraiser. I raised 10,000 rupees and went to give the teacher. By the time I went, sir was no more. Then I realized, okay, when you want to do, never do 8 to 5 job. Your bread and butter, you can do 8 to 5, but your service, you need to do 7 by 24. And here with me today, my brother, Ganapati Reddy Indurti, he is like the pulse of the Indurti family. Without him, none of our brothers would have been established in what we are doing today. He's the pulse of the Indurti family. My sister-in-law is here. She's next to my mother. I can see always. And my cousin Narayan Indurti is my younger brother who came from, he's the board of trustee of Shankar Nethralaya from Houston. And Jalendra Reddy is a sponsor who completed Telangana second camp, and he immediately called me. I want to do one more project. So many are doing, when we do the Mesu camp, same concept like Auto Dandora to spread the voice in the remaining nearby villages, but he raised the bar on the spreading. He put all the villages, he sent his men to put the hoardings and the banners. So every village, when we go, we can see our Shankar Nethralaya camp. So he really did amazing job. And also Ravi Sanna Reddy, he's our family friend. So I'm glad to see here, and I always work with Ramachandran, Mr. Kannanji, so they're always my inspiration and support. And whenever all the donations for me comes in dollars, whenever there is a donation in rupees, I always call Kavitaji. She's very prompt in responding. And there is a saying, God is everywhere, why do you go to the temple? Then the answer was, air is everywhere, why do you put the fan? Right? So when we are Shankar Nethralaya is great, why do you want to publicize? That is the answer I said. Without publicizing, you cannot reach the needed audience. So that's when I always depend on Tyagarajan and Deen Dayalan. They are the folks in the design department. They do great, splendid job. And whenever I need the flyer, I'm talking to them, working with them, and I don't even know, maybe 1,000+ flyers and the designs. Everything I need, they are the two people, do that for me. And some of the people who, when the pandemic situation came, everybody shut down. Business, restaurants, hotel, jobs, everything was shut down. But when I was talking to Dr. Girish Rao,
Dr. Surendran, I said in the pandemic, how is the patient flow? He said, now we need more money because nobody is working there, they can't even afford, so we need more money. That time, I want to give credit to 3 trustees, Mr. Saumi Narayanan from Metro DC, Washington area, and Neelima Gadamanagu from Atlanta, and Prasad Rani from Los Angeles, California. These 3, Saumi Narayan did daily program, like Carnatic music program, virtual concert, like 365 days. And Prasad Rani did music program 100 days. Music may be doable, but Neelima went one step ahead. She did Kuchipudi dance program, 100 days virtual. So every day, students have to decorate, show the ambience, then only people watch. Otherwise, this is not a good quality, right? So they have to meet the demand every day. So because of them, in fact, that time we raised more money than the previous years. Everybody felt this is the organization we need to support. And also most of the time when you want to say how good is your organization, like India, if you want to say somebody like Abdul Kalam ji, one of our brand ambassadors, he received Bharat Ratna. We don't have any more questions. Bharat Ratna, that's enough. So same thing like in a non-profit organizations, Indian organizations, we have about 555 in USA, all languages. And there is one organization called Charity Navigator. They rate how is this organization based on the outstanding community service and transparency. I proudly, I would like to say, Shankar Netralaya USA received 4-star from Charity Navigator 6 years back. A lot of work for that was done by our founder S.V. Acharya and our immediate past president, current board of advisor Leela Krishnamurthy, and other our advisors were also part of it, Anand Dasari and Bhaskar Ganti, and our treasurer Bhanu Ramakrishnan and Secretary Krishna Raj, but that time he was the secretary. So what is Charity Navigator? They do the rating, they see how the funds are coming, how you are spending, how reliable this organization, then they start giving 1 star. Then if it is better, 2 star. 4 means the 4 out of 4 is the best. To my knowledge, only 2 Indian organizations received 4 out of 4. Shankara Netralaya USA is 1. When you get a doctorate, when you get a Padma Shri, your Padma Shri until you die, even after your death. Because that recognition is with you, it's like a tag. But Shankara, the Charity Navigator's 4-star, you need to prove every year you are 4-star. So by God's grace, blessings from community all over India and USA, last 6 years we are successfully getting 4-star every year. So you get some recognitions, the donations will come automatically. That is one of the success why we are getting. They see the brand ambassadors behind Abdul Kalam, M.S. Subbalakshmi, Nani Falkiwala, Ratan Tata, Indira Nui, Dr. Prem Reddy, Dr. Varaprasad Reddy, Saurav Ganguly, the ex-BCCI board, cricket board chairman, and actor Madhavan, Rajnikant. So you name it, like Dr. Satish Reddy, former DRDO chairman. These are all brand ambassadors. We have like Amitabh Bachchan, 30 seconds video, Rajnikant's 30 seconds video. When we click the YouTube, if it is 30 minutes, we don't click, skip. But when it is 30 seconds, everybody will click and watch. So one of our success, how we are able to reach was promoting the messages of Amitabh Bachchan, Nani Falkiwala, M.S. Subbalakshmi Amma, Abdul Kalam, all these big towering personalities. I proudly say, I am a volunteer. Every Shankara Netralaya USA office bearers are volunteers. We work 7/24. We don't get paid. Why we are doing? Because the service, the satisfaction we get, we are happy. And we don't know how long we continue, but we will try to, whoever carries the torch forward, whether me or somebody, Badri's vision, eradicate preventable blindness. So our next, right now the Telangana we started in Hyderabad. Next Mesu camp will be in Puttaparthi. We are working with Dr. Surendran and all. There is a process. We don't know how long it takes. Then after that, another advisor,
supporting, like one in Vizag, and Dr. Surendran said one of the calls, why not in Calcutta? So these are the good ideas. So press don't say we are starting there right away, but those are the ideas. One day ideas will fulfill if your commitment is 100%. So if I miss anybody's name, it's not intentional. My wife always says, why don't you take a cheat sheet, take some names, but I never did. I always forget one name, and I forget my closest person, whoever it is, my closest person. Thank you very much. మరొక చక్కటి దేశభక్తి గీతాన్ని మన ముందుకు పాడడానికి వస్తున్నారు శిల్పా ఉప్పులూరి, సందీప్ కౌతా. వినరా వినరా దేశం మనదేరా, అనరా అనరా రేపిక మనదేరా. వినరా వినరా దేశం మనదేరా, అనరా అనరా రేపిక మనదేరా. నీ ఇల్లు ఆంధ్రదేశమని నీవే తెల్పిన, నీ నామం ఇండియన్ అంటూ నిత్యం చాటరా. వినరా వినరా దేశం మనదేరా, అనరా అనరా రేపిక మనదేరా. తరం మారినా గుణమొక్కటే, స్వరం మారినా నీతొక్కటే, మతం మారినా పలుకొక్కటే, విల్లు మారినా గురి ఒక్కటే, దిశ మారినా వెలుగొక్కటే, లయ మారినా శృతి ఒక్కటే, హరి ఇండియాది ఒక్కటే లేరా. ఏలా ఏలా నీలో దిగులంట, వేకువ వెలుగు ముందే ఉందంట. ఏలా ఏలా నీలో దిగులంట, వేకువ వెలుగు ముందే ఉందంట. రక్తంలో భారత తత్వం ఉంటే చాలురా, ఒకటైన భారతదేశం కాచేను నిన్నురా. ఏలా ఏలా నీలో దిగులంట, వేకువ వెలుగు ముందే ఉందంట. నవ భారతం మనదేనురా, ఇది సమతతో రుజువాయరా, మన ప్రాథమే వినువాయరా, నీ జాతికై వెలిసిందిరా, ఉపఖండమై వెలిగిందిరా, నిసిరాలని మరిపించరా, ఈ మట్టి మన కలిమిరా లేరా. శంకర నేత్రాలయ వారి మేసు మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ ఇటీవల తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లా ఒంగూరు మండలంలోని డిండి చింతపల్లి గ్రామంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇందుర్తి కుటుంబ సభ్యులు పూర్తి ధన సహాయం చేయడమే కాకుండా చికిత్స నిమిత్తం వచ్చిన ప్రతి వారికి భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేశారు. మే 20వ తేదీన మొదలైన ఈ శిబిరానికి శాంతా బయోటెక్ చైర్మన్ మరియు పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ శ్రీ వరప్రసాద్ రెడ్డి గారు మరియు తెలంగాణ రాష్ట్ర ఇంజనీర్ ఇన్ చీఫ్ శ్రీ ఐ గణపతి రెడ్డి గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా ప్రారంభించారు. ఏదో త్యాగం చేసి మీకు చాలా దూరం వచ్చారని మీరు వాడు చెప్పినా అది వాస్తవం కాదు. నేను పల్లెటూరులో పుట్టిన వాడిని, మీకన్నా తక్కువ స్థాయిలో ఉన్న గ్రామంలో పుట్టిన వాడిని. ఈ గ్రామం నాకు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కంటి చూపు ఉంటే ప్రపంచాన్నే జయించవచ్చని, ఈ సదావకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 10వ తరగతిలో మంచి మార్కులు సాధించినటువంటి విద్యార్థులకు ఉపకార వేతనం కూడా ఇందుర్తి కుటుంబ సభ్యులు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని శంకర నేత్రాలయ ట్రస్టీ శ్రీ నారాయణ రెడ్డి ఇందుర్తి గారు దగ్గరుండి అన్ని ఏర్పాట్లు సజావుగా జరిగేటట్లుగా చూసుకున్నారు. శ్రీ నారాయణ రెడ్డి ఇందుర్తి గారు అమెరికాలోని హ్యూస్టన్ నగరంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి శంకర నేత్రాలయకు అనేక లక్షల రూపాయల విరాళాలను కూడా ఇటీవలే సేకరించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ జలంధర్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరై తమ శుభాకాంక్షలు తెలియజేశారు. వీరు ఇటీవలే తెలంగాణలోని తమ స్వగ్రామమైన మాచవరంలో శంకర నేత్రాలయ క్యాంప్ నిర్వహించి అనేక మందికి కంటి వ్యాధి నివారణకు కృషి చేశారు. ఈ సందర్భంగా శంకర నేత్రాలయ అమెరికా విభాగ అధ్యక్షులు శ్రీ బాలారెడ్డి ఇందుర్తి గారు మాట్లాడుతూ, ఈ క్యాంపు తాను పుట్టిన ఊరిలో నిర్వహించడం చాలా గర్వకారణంగా ఉందని, అదేవిధంగా ఈ క్యాంపుని తమ సోదరి శ్రీమతి మాలతి గారు మరియు సోదరులు శ్రీ హనుమంతరెడ్డి గారి జ్ఞాపకార్థం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. 5 చిన్నోండి కాబట్టి చోటే అని పిలుస్తారు. తర్వాత మా చిన్నాన్న గారికి 4 పిల్లలు, 3 అబ్బాయిలు, ఒక అమ్మాయి, అందట్లో చిన్నామె మాలతి. సో లాస్ట్ ఇయర్ దురదృష్టవశాత్తు మా పెద్దన్న చనిపోయారు. మా చిన్నాన్న కూతురు, మా 8 మంది అన్నదమ్ముల్లో చిన్నది, ఆమె చనిపోయింది. సో ఈ క్యాంప్ ముఖ్యంగా మేము ఎందుకు చేసినామంటే వాళ్ళిద్దరి జ్ఞాపకార్థంగా. మీరందరూ సంతోషపడితే మీ దీవెనలు వాళ్ళకి ఎక్కడున్నా కూడా చేరావనేది నా ఉద్దేశం. తర్వాత నేను 8 ఏళ్లుగా శంకర నేత్రాలయకి పనిచేస్తున్నా. గత 6 ఏళ్లుగా ప్రెసిడెంట్గా ఉంటున్నాను. సో 6 ఏళ్లుగా నేను చేసే సేవలన్నీ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందుతున్నాయి. ఎందుకంటే ఆడ 2 బస్సులు మీరు చూస్తున్నారు, ఆపరేషన్ చేసే బస్సు అది. ఆ 2 బస్సులను కలిపి తీసుకోవాలంటే 5 కోట్లు పెట్టాలి. సో తెలంగాణ రాష్ట్రానికి తేవడానికి 6 ఏళ్లు పట్టింది నాకు. సో ఇప్పుడు నేను చేసిన కష్టం, ఈ క్యాంప్ మన ఊరికి బెనిఫిట్, కానీ బస్సుల వల్ల మన తెలంగాణ రాష్ట్రం అందరికీ ఒక్కొక్క ఊరిలో క్యాంపులు చేసుకుంటూ పోతాము.
మన ఊరికి మంచి చేస్తే మంచిదే, కానీ పెద్ద గొప్ప కాదు. మన ఊరికి చేస్తే మన ఇంట్లో చేసినట్టే. కానీ మన రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో, అన్ని గ్రామాలలో దీని ద్వారా మెల్లమెల్లగా చేసుకుంటూ పోతాం. పక్క ఊరు పొలకంపల్లి, వారం రోజుల తర్వాత అక్కడ క్యాంపు, అట్లాగే చేసుకుంటూ పోతాము. అక్కడ తెలంగాణ, ఇక్కడ తెలంగాణలో, అక్కడ తమిళనాడులో, మధ్యలో ఆంధ్రప్రదేశ్లో అన్నింటికి ప్రస్తుతం మన అరుణ్ కుమార్ గారే ఇన్ఛార్జ్గా చూసుకుంటున్నారు. తర్వాత మన రాజు బైరం దాక్కున్నాడా బయట. సో మెల్లమెల్లగా రాజు బైరం తెలంగాణకి ఇన్ఛార్జ్గా ఉండబోతారు. తమిళనాడులో ఉంది, జార్ఖండ్లో ఉంది, ఇప్పుడు తెలంగాణకు తెచ్చినాము. తర్వాత పుట్టపర్తిలో తీసుకొస్తున్నాం ఈ ఇయర్. దానికి కూడా మేము ఆల్రెడీ డబ్బులు పంపించినాం అమెరికా నుంచి. పుట్టపర్తిలో వస్తే మొత్తం కర్ణాటక రాష్ట్రం, మనకు తెలుగు వాళ్ళు అవసరం లేదు, మన భారతీయులు ఎక్కడైనా వాళ్ళకు అవుతుంది. తర్వాత వైజాగ్ లో తెస్తున్నాం ఇంకో 2 బస్సులు. వైజాగ్ లో వస్తే ఏంటంటే ఒరిస్సా, కాకినాడ, మన కోస్టల్ జిల్లాలకి అట్లా మేము ఒక్కొక్క సంవత్సరం కనీసం 2 బస్సుల్ని తీసుకొస్తూ ఒక 5-6 ఏళ్లలో మొత్తం భారతదేశంలో అంధత్వ నివారణ అంటే ఎవ్వరికి చూపుతో, అంటే సర్వేంద్రియానం నయనం ప్రధానం, అంటే అన్ని అవయవాలకెల్లా నయనాలంటే మన కళ్ళు ముఖ్యం. ఇది లేకుండా ఇప్పుడు 2 నిమిషాలు ఎవరైనా వచ్చి కళ్ళు మూస్తే థియేటర్ ఎంతసేపు మూస్తో కనిపిస్తలేదంట. 2 నిమిషాలు ఎవరైనా మూస్తే మనం భరించలేము. అట్లాంటిది ఎప్పుడు చూపులేని వాళ్ళని గురించి ఆలోచించండి. సో వాళ్ళ కోసం చేస్తున్న ఒక మహాయజ్ఞం ఇది. యజ్ఞం అని ఎందుకంటున్నానంటే, ఇప్పుడు మహాభారతంలో మీరు బాగా అందరూ రామాయణం, భారతం చూస్తారు కదా. అర్జునుడు ఏం చేసాడు, తనకు పాశుపదార్థం కావాలని తపస్సు చేశాడు. తపస్సు ఎప్పుడైనా ఏంటంటే సొంత ప్రయోజనానికి. అర్జునుడి తపస్సు ఎందుకు, కర్ణుడిని చంపాలా? అట్లా తపస్సు చేయట్లేదు మనం ఇక్కడ. యజ్ఞం, రాజులు ఏం చేస్తారు, ఋషులను పిలిచి మాకు యజ్ఞం చేయండి, మా ఊరు బాగుండాలా అంటారు. అట్లా శంకరనేత్రాలయంలో ఉన్న స్టాఫ్ అందరూ ఇండియాలో కానీ అమెరికాలో కానీ ఎవరైనా కూడా మీ అందరూ బాగుండాలని కష్టపడుతున్నారు. ఆ కష్టమే వీళ్ళు చేసే యజ్ఞం. ఓకే, మీరందరూ బాగుండాలి. మీ 10 రోజులు కూడా మీకు ఇబ్బంది కలగకూడదని భోజనాలు ఏర్పాటు చేశాం. రేపు చివరి రోజు వాలిడిక్టరీ ఫంక్షన్ అంటారు. ప్రతి క్యాంప్ చివరి రోజు వాలిడిక్టరీ ఫంక్షన్. రేపు మనందరం మళ్ళీ మాట్లాడతాము. మీరందరికీ రేపు రాత్రి మంచి విందు భోజనం, మందు ఉండదు కానీ ముక్క ఉంటది. ఓకే, సో అందరికి నాన్ వెజ్ తినే వాళ్ళకి రేపు ఉంటది. బట్ అరుణ్ కుమార్ చెప్పాడు బుక్కలు కొరకండి, కన్ను పాడైతుంది. సో మీరందరికి రేపు నాన్ వెజ్ తో భోజనాలు ఉంటాయి. మనకు రేపు ఘంటసాల గారు అందరికి తెలుసు కదా, గాన గంధర్వుడు. ఆయనది 6 అడుగుల కాంస్య విగ్రహం పెడుతున్నాం ఊర్లో. ఆయనకు భారతరత్న రావాలని నేను 33 దేశాల వాళ్ళతో కలిసి ఒక 200 టీవీ ప్రోగ్రాములు చేసిన. ఘంటసాలకు భారతరత్న ఇప్పించాలని. ఆయనకి ఇప్పించలేకపోయినా మా సంతోషం కోసం మన ఊర్లో ఘంటసాల గారి విగ్రహం పెడుతున్నాము. ఆ విగ్రహం పెట్టి ఘంటసాల పాటలతో ఒక గాన విభావరి, ఆ తర్వాత విందు భోజనం ఉంటుంది అందరికి. ఓకే, దాంతో మనం 10 రోజుల ఈ ప్రోగ్రాం సుఖాంతంగా అయిపోతుంది. ഈ ചുറ്റി ഗ്രാമത്തിലെ ചിത്തിപ്പള്ളി പുട്ടി പെരുകി ఇక్కడ అమెరికాలో పోయి సెంచి లైఫ్ లో సెటిల్ అయ్యి తర్వాత బాలాయింద్రి గారు అదేవిధంగా బాలాయింద్రికి లేదంటే మొబైల్ ఐ సర్జికల్ యూనిటే లేదు. మా ప్రపంచంలో ఇండియాలో మన హాస్పిటల్లో మాత్రమే మొబైల్ ఐ సర్జికల్ యూనిటే ఉంది. 10 రోజుల పాటు ఎంతో విజయవంతంగా జరిగిన డిండి చింతపల్లి క్యాంప్ ముగింపు కార్యక్రమం ఘంటసాల గారి విగ్రహావిష్కరణతో ముగిసింది. ఈ విగ్రహావిష్కరణకు కేంద్ర రక్షణ శాఖ సాంకేతిక సలహాదారులు శ్రీ జి సతీష్ రెడ్డి గారు మరియు శ్రీమతి ఘంటసాల కృష్ణకుమారి గారు హాజరయ్యారు. విగ్రహావిష్కరణ తర్వాత ప్రముఖ గాయకులు డాక్టర్ శరత్ చంద్ర ఘంటసాల గారి పాటలతో సంగీత విభావరి కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఘంటసాల విగ్రహావిష్కరణ కార్యక్రమం గురించి ఇందుర్తి బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ, ఘంటసాల విగ్రహ ప్రతిష్ఠ గురించి తమ అన్న గణపతిరెడ్డి గారితో మాట్లాడినప్పుడు తాను ఎంతో ఆసక్తి చూపడమే కాకుండా 6 అడుగుల కాంస్య విగ్రహానికి సంబంధించిన పూర్తి బాధ్యతలు తీసుకున్నారని, అందుకు గణపతిరెడ్డి గారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేశామని చెప్పారు. గతంలో ఘంటసాల శతజయంతి వేడుకలలో భాగంగా ఘంటసాలకు భారతరత్న రావాలని 33 దేశాల తెలుగు సంఘాల నేతలతో కలిసి
200 టీవీ కార్యక్రమాలు జూమ్ ద్వారా నిర్వహించామని, ఆ ప్రయత్నం భారతరత్న వచ్చేంతవరకు కొనసాగుతుందని కూడా తెలియజేశారు. శంకర నేత్రాలయ ధర్మకర్త ఇందుర్తి నారాయణరెడ్డి గారు వ్యాఖ్యాతగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనుష మేనేజ్మెంట్ ఎండి శ్రీ జలంధర్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమాన్ని సజావుగా జరగడానికి కీలక పాత్ర పోషించారని బాలకృష్ణారెడ్డి గారు తెలియజేశారు. అలాగే బత్తిన రాజేందర్ రెడ్డి, కాయతి వివేకరెడ్డి, ఇందుర్తి వెంకటరెడ్డి, పల్లా కృష్ణారెడ్డి, ఇందుర్తి కరుణాకర్ రెడ్డి, ఇందుర్తి జైపాల్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమ నిర్వహణలో పాల్గొన్నారని తెలియజేశారు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం తనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వర. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. భలే మంచిదో పాసందైన రోజు వసంతాలు పూచేనే. భలే మంచి రోజు పాసందైన రోజు వసంతాలు పూచేనే. వసంతాలు పూచేనే. గుండెలోని కోరికలన్నీ గువ్వలు నాయకిన రోజు. గువ్వలైన ఆ కోరికయే ఊటిలోన చేరినదు. గుండెలోని కోరికలన్నీ గువ్వలు నాయకిన రోజు. గువ్వలైన ఆ కోరికలే ఊటిలోన చేరినదు. నింగిలోని అందాలన్నీ ముంగిలోని నీటిన రోజు. భలే మంచి రోజు పాసందైన రోజు వసంతాలు పూచేనే రోజు. వసంతాలు పూచేనే రోజు.
సొంత మామ నమ్మిన రోజు బలిబలపులు చిలికిన రోజు కులదైవం పలికిన రోజు ఇనుముట్టి ఆశలను సన్నజాతులై ములిసిన రోజు ఇందుమ్మి ఆశలను సన్నజాతులై విడిచిన రోజు అదే మంది రోజు వసంతైన రోజు వసంతాలు పూజే నీ వసంతాలు పూజే నీ నన్ను దోచుకుందువటే నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి నన్ను దోచుకుందువటే కరింపును నీ చల్లని చరణముల నీడలోన కరింపును నీ చల్లని చరణముల నీడలో పూలదండవాలే కర్పూర కళికవాలే కర్పూర కళికవాలే యంత్రకి నిరజానవన అంతరంగమందు నీవు ఎంతటి నిరజానవన అంతరంగమందు నీవు కలకాలం వీడని సంకెలలు వేసినావు సంకెలలు వేసినావు నన్ను దోచుకుందువటే నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి నన్ను దోచుకుందువటే నామదియే మందిరమై నీవే ఒక దేవతవై నామదియే మందిరమై నీవే ఒక దేవతవై వెలసినావు నాలో నే కలసిపోదు నీలో కలసిపోదు నీలో ఏనాటిదో మన బంధం ఎరుగరాని అనుబంధం ఏనాటిదో మన బంధం ఎరుగరాని అనుబంధం ఎన్ని యుగాలైనా ఇది ఎగిరిపోని గంధం ఎగిరిపోని గంధం నన్ను దోచుకుందువటే నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి నన్ను దోచుకుందువటే
కొడుకులున్నారు వారు చదువు సంధ్యలుండి కూడా చవటలయ్యాను వట్టి చవటలయ్యాను అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి పడక మీద తుమ్మ ముళ్ళు పడచనొక్కడు అయ్యో ఇంటి దీప మాటి వేయనించనొక్కడు తల్లి తండ్రులు విషముని తలచనొక్కడు